అందరికీ ఏపీ మిత్రులారా, వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రత్యేకమైన రివ్యూలు తెలియజేసుకుంటుంది. మా సాధు మాల్యాద్రి గారు ఇండియాలో ఇప్పుడు ఏం చేయాలో ఈ పుస్తకావిష్కరణ విషయం తెలియజేయగలనే నేనైతే చెప్పడం కంటే కూడా ఇక్కడ కొన్ని పేర్లు ప్రకటించారు కాబట్టి నేను నేర్చుకునే ఎక్కువ ఉంటాయని ఇక్కడికి వచ్చాను. బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గత మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజా సమస్యల పరిష్కారం కోసం జ్ఞానవంతంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ప్రజలకు బోధించే ఇంకా నేర్చుకొని ప్రజల మధ్యకి వెళ్ళి విజయం సాధించాలనే ఒక డిసిషన్తో పనిచేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇది నాకు అవసరం అనిపించి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు వైకే గారు చెప్పారు, వర్గం కులం సైద్ధాంతిక విశ్లేషణ బాగా క్లియర్గా చాలా వరకు ఇచ్చారు. అయితే 3 వ్యవస్థల్ని మన ముందు వచ్చారు: అంబేద్కరిజం, మార్క్సిజం, ఆర్ఎస్ఎస్, హిందూ భావజాలం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలం నా దేశాన్ని పాలిస్తుంది. అంబేద్కరిజం, మార్క్సిజం 100 సంవత్సరాలు ఇంకా విజయలక్ష్యం కలలేదనేది అనేక చోట్ల ప్రకటించబడుతుంది. దాన్ని ఎక్కువ మంది ఆమోదిస్తూ దీన్ని సహకరించలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఇవి విజయం సాధించకుండా విప్లవోద్యమం అనేక ప్రాంతాలను ఆక్రమించింది. మార్క్సిస్ట్ పార్టీలు ఎన్నికల విధానంలో అనేక రాష్ట్రాల్లో పాలనకు వచ్చారు. అంబేద్కరిజం కూడా అంబేద్కర్ అసెంబ్లీలో ప్రవేశింపజేశాడు, ఓటు పుట్టించి అసెంబ్లీలో ప్రవేశింపజేశాడు. తదనంతరం ఆ సిద్ధాంతంతో బాంబే, మహారాష్ట్ర ప్రాంతంలో విప్లవాజంతో కూడా అసెంబ్లీలో ప్రవేశించారు. కేవలం ఓట్ల విధానంతో కూడా అసెంబ్లీలో ప్రవేశించారు. అయితే ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సిద్ధాంతాలు ఏమో విజయం సాధించలేని స్థితిలో లేవు. ఒకటి స్పష్టంగా కనపడుతుంది, విజయం సాధించాలని స్థితిలో లేవు. నేనైతే బహుజన సమాజ్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి ఆశ్రమం గారు దీనికి ఒక ఫిలాసఫీ తయారు చేశారు. 6 మహనీయులు 200 మంది పైబడి మేధావులకు ఇచ్చిన ఫిలాసఫీని ఒక బైలాగా తయారు చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని స్టడీ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళమన్నారు. దాంట్లో భాగంగా పనిచేస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో 60,000 కులాలు ఉన్నాయి. కుల నిర్మూలన జరగాలంటే ఈ కులాల్ని డిప్రెస్డ్ క్యాస్టెస్ ని 50% ఉన్న వాళ్ళని ఐక్యతం చేయాలి. 6,000 కులాల్లో 600 కులాలను ఐక్యం చేసి ఒక పెద్ద రాష్ట్రంలో అధికారంలోకి వెళ్ళాము. ఆయన చనిపోయే ముందు కూడా ఇంకొక 500-600 కులాలను ఐక్యం చేస్తే మనం పార్లమెంట్ లోకి వెళ్తాం. పార్లమెంట్ లో మనం పర్మనెంట్ గా నిలబడకపోయినా మన వాదాన్ని మన బలమైనది ప్రజల మధ్య నిరూపిస్తే వాడి సిద్ధాంతాన్ని ఓన్ చేసుకొని భవిష్యత్తులో వాళ్ళకి తగిన స్థాయిలో మనం మన రాజకీయ సిద్ధాంతంతో మనం ఏదైతే అంబేద్కర్ ద్వారా రాజ్యాంగంలో పూలే దగ్గర నుంచి మహనీయులు పోరాటం చేసినాడు రాజ్యాంగంలో గుర్తుపరచుకోదలుచుకున్నాము, వాటి ద్వారా మనం ఫలాలను పొందగలం అని ఒక టైం 2010-14 టైంలో మనం పార్లమెంట్ లో ప్రవేశించగలం అనే కొన్ని విశ్లేషణాత్మకమైన అంశాలను కూడా క్రోడీకరించారు. అయితే శత్రువర్గం ఊరుకోదు కదా, కమ్యూనిస్ట్ పార్టీల్ని విప్లవోద్యమాల్ని ఎక్కడెక్కడ ఈ దేశంలో అనేక సమస్యలు, కుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఈ వైరుధ్యాలను ఉపయోగించుకొని ఎక్కడెక్కడ వెనక తీసుకొస్తున్న క్రమంలో బహుజన సమాజ్ పార్టీని కూడా వెనక తీసుకొస్తుంది. వీటిని అన్నింటినీ మెరుగుగా కనపడి దీన్ని విజయవంతం నడపాలంటే దీనికి ఒక సైన్యం కావాలి. బాంబ్స్ అనే 6 లక్షల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాను. ఇటువరకైతే దీనికి ఆర్థిక వనరులు అంతగా అవసరం లేదేమో, కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి ఆర్థిక వనరులు కావాలి. అట్లాగే మాఫియా కావాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ 6 లక్షల మంది సైన్యం, 6 లక్షల మంది వాలంటీర్లు తయారు చేసుకోవాలి. ఈ బాంబ్స్ అనే వాళ్ళందరూ కూడా ప్రతినిత్యం మీరు టైం కేటాయించి
జ్ఞాన